హలో అండి, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పాంప్లెట్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ముందుగా సాల్ట్తో నీట్గా వాష్ చేసుకున్న ఫిష్లో కొంచెం ఆయిల్ వేసి వాష్ చేసుకోవాలండి. ఆయిల్ వేయడం ద్వారా ఫిష్లో ఉండే జీరు అంతా బయటకు వచ్చి నీట్గా అవుతాయి, నీచు వాసన కూడా రావు. మసాలా కోసం ఒక ప్లేట్లో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కోసం 4 వెల్లుల్లి రెబ్బలు, 3 లవంగాలు, 6 మిరియాలు వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ మసాలాను ముందు మసాలాతో పాటు మంచిగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన మసాలాను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్లకి ఈవెన్గా అప్లై చేయాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఆ కట్స్ లోపల, ఫిష్ లోపల, ఫిష్కి బోత్ సైడ్స్ మంచిగా మసాలా అనేది అప్లై చేయాలి. అట్లా వేలుతోని ప్రెస్ చేస్తూ కట్స్ని ఫిల్ చేస్తూ బోత్ సైడ్స్ మసాలా అనేది అప్లై చేయాలి. ఇలానే 2 ఫిష్లకి అప్లై చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల ఫిష్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఫిష్లను అయితే తవా పైన పెట్టేసేయాలి. అలా పెట్టేసి 3 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. 3 మినిట్స్ తర్వాత ఫిష్ అయితే ఇలా అయిందండి. ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోవాలి. అలానే 2 ఫిష్లను ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మసాలా మాడిపోతుంది కదా, ఫిష్ కూడా సరిగ్గా కుక్ అవ్వక నీచు వాసన వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మన ఫిష్ ఇలా అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు ఫ్రై అయినాక ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అయిపోయింది మన పాంప్లెట్ ఫిష్ ఫ్రై. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.